యదువంశానికి చెందిన సూరసేనుడు మథుర దేశాన్ని పాలించేవాడు. మథురా నగరం, సూరసేన మండలం అతని పేరు మీదుగా ఉన్నాయి. అతని పాలనలో మథుర యదురాజులకు రాజధాని అయింది. సూరసేనుని కుమారుడైన వసుదేవుడు దేవకుడి కుమార్తె దేవకితో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వారి వివాహ ముగింపు వేడుకలో దేవకి సోదరుడు కంసుడు తన రథంలో వసుదేవుడు దేవకిని వారి రాజ్యానికి తీసుకువెళ్లాడు. మార్గమధ్యలో దేవకి అష్టమ కుమారుడు కంసుడుని చంపుతాడని ఆకాశవాణి ద్వారా కంసుడు తెలుసుకున్నాడు. భవిష్యవాణి విని కంసుడు దేవకిని చంపబోయాడు. అది విని తమ పిల్లలను కంసునికి అప్పగస్తాను అని వసుదేవుడు మాటిచ్చి కంసుడుని శాంతింపజేశాడు. కొన్ని రోజుల తరువాత నారద ముని కంసుడుని కలిసి అతని పూర్వజన్మ గురించి చెప్పాడు. కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడని, విష్ణువుచే చంపబడ్డాడని తెలుసుకున్నాడు. ఈ జన్మలో కూడా విష్ణు అవతారంలో పుట్టబోయే తన సోదరి సంతానంచేత చంపబడతాడని. కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో వేసి వారి పిల్లలను చంపడం ప్రారంభించాడు. ఇలా వాసుదేవుని 6 సంతానని చంపేశాడు. దేవకి 7వమారు గర్భవతి అయినప్పుడు శ్రీకృష్ణుడి ప్రధాన అంశ అయిన అనంతుడు ఆమె గర్భంలోకి చేరాడు. ఆమెకి విష్ణు భగవానుడు తన గర్భములోకి ప్రవేశించాడని తెలిసి సంతోషించింది. అలాగే కంసుడు అతన్ని కూడా చంపుతాడని ఆమె శోకానికి గురైంది.